ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే అండి శ్రావణి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఐ క్రియేట్లో చాలా కోర్సులు ఉన్నాయని మాకు తెలుసు. ఇవాళ ముఖ్యంగా మనం బీబీఏ ఈడీపీ గురించి డిస్కస్ చేసుకుందాము. బీబీఏ గురించి నాకు కొంచెం తెలుసు, ఈడీపీ ఏంటండి అసలు? దీని గురించి ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్తారా? సో మన దగ్గర బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి. ఇప్పుడు బీబీఏ ఎన్నో కాలేజెస్ ఎన్నో విధాలుగా వాళ్ళ టీచింగ్ స్టైల్లో వాళ్ళు ఇస్తున్నారు. సో మనం ఈ ఐ క్రియేట్ డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఈస్ స్పెషల్ అంటే ఈడీపీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్స్ ఎందుకే జాబ్కే పరిమితం అవ్వాలి, ఎందుకు స్టార్టప్స్ పెట్టకూడదు, ఎందుకు వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ రాకూడదు? సో మా డాక్టర్ నారాయణ సార్ అంబిషన్ కూడా ఏంటంటే నా స్టూడెంట్స్ ఎక్కడున్నా కూడా బిజినెస్ లీడర్స్ అవ్వాలి, ఎక్కడున్నా స్టార్టప్స్ పెట్టాలి. సో ఆ స్టార్టప్ కి సంబంధించిన ఎటువంటి హెల్ప్ అయినా మనకి BYST, CII, సో అలా MSMEs అలా చాలా ఫౌండేషన్స్ తోని టైఅప్స్ ఉన్నాయి. సో ఫ్రీ మెంటర్షిప్స్ ఇచ్చి ప్లస్ మనకి బిజినెస్ ఐడియాస్ ని ఎలాబొరేట్ చేసి వర్కౌట్ చేయగలుగుతామండి. సో అలా ఈడీపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వావ్, చాలా బాగుంది. బీబీఏ అంటే ఎక్కడైనా ఉంటుంది, ఈడీపీ వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టు అనిపిస్తుంది ఒక స్టూడెంట్కి. మరి జాయిన్ అవ్వాలనుకుంటే మినిమం ఇంటర్లో ఏ గ్రూప్ అయి ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఇది కూడా ఒక్కసారి చెప్పండి. బీబీఏకి ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా మనకు ఓకే, డల్ స్టూడెంట్ అయినా ఓకే, మెరిట్ స్టూడెంట్ అయినా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ స్కిల్ బేస్డ్ అనమాట. ఇందులో చదవడానికి కూడా ఓ సబ్జెక్ట్ అంత టఫ్గా ఏమి ఉండదండి. ఇట్ విల్ బి బిట్ ఈజీ అండ్ ఎలాంటి స్టూడెంట్ అయినా కోపప్ చేయగలుగుతాడు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా, ఈవెన్ ఫ్రమ్ వొకేషనల్ ఇంటర్మీడియట్ అయినా, ఓపెన్ ఇంటర్ అయినా ఎలిజిబుల్ అండి. మీ దగ్గర ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో ఇంతకుముందు మీరు చెప్పారు కదా, బీబీఏ అండ్ ఈడీపీ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది అని మేము విన్నాము. నారాయణ గారు చెప్పారు నాకు గతంలో. అయితే ఏ ఇండస్ట్రీకి తీసుకెళ్తారు ఏంటి అనేది ఒక్కసారి మీ మాటల్లో క్లారిటీ ఇవ్వండి. సో మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళ కరికులం బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్లో ఒక బెవరేజ్ ఇండస్ట్రీ గురించి నీడ్ ఉంది. సో ఆ సెమిస్టర్లో వీల్ ప్లాన్ ఫర్ బెవరేజ్ ఇండస్ట్రీ. అలా మనం బెవరేజ్ ఇండస్ట్రీస్కి, సో ఫార్మాసిటికల్, టెక్స్టైల్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్, FMGC ఇండస్ట్రీస్, అలా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి తీసుకెళ్తాం అనమాట. తీసుకొని వెళ్ళి ప్రాక్టికల్గా విల్ ట్రై టు కోప్ దెమ్ అప్. అంటే ఏ ఇయర్లో తీసుకెళ్తారు? సెమిస్టర్స్ అలాంటివి ఉంటాయి కదా? 6 సెమిస్టర్స్లో 6 ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయండి. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ విల్ టేక్ దెమ్ టు అదర్ స్టేట్స్ అనమాట. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చూడొచ్చు. సో ఢిల్లీలో గూర్గాన్లో కొన్ని ఇండస్ట్రీస్ చూసాం, ప్రోబయోటిక్ ఇండస్ట్రీస్. ప్లస్ మనము పంజాబ్లో కొన్ని పెయింట్ ఇండస్ట్రీస్కి వెళ్ళాం, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ఇండస్ట్రీస్ చూసాం. అండ్ వీడు వెంట్ ఫర్ ట్రెకింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్గా సరదాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది మన కాన్సెప్ట్ అండి. రైట్, మీరు అన్నట్టు ఇప్పుడు బీబీఏ ఈడీపీ గురించి వింటుంటే వీళ్ళకి చక్కని జాబ్తో పాటు ప్లేస్మెంట్స్ రావడానికి ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ కోర్సెస్ ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? ఎస్ అండి, మనం బీబీఏతో పాటు ఈడీపీ ఇస్తున్నాం. ఇది 3 years నడుస్తుంది ప్రోగ్రామ్. సెకండ్ ఇయర్లో డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటుందండి. స్టూడెంట్ జాబ్కి వెళ్తారా, బిజినెస్ పెట్టుకుంటారా అనేది సెకండరీ. కానీ బిజినెస్ పెట్టుకున్నా, జాబ్కి వెళ్ళినా కూడా డిజిటల్ మార్కెటింగ్ మ్యాండేటరీ అయింది కదండి. వాళ్ళ బిజినెస్ మీద ప్రమోట్ చేసుకోవాలి కదా. సో డిజిటల్ మార్కెటింగ్ మ్యాండేటరీ చేసాం. థర్డ్ ఇయర్లో క్యాట్ కూడా మ్యాండేటరీ చేసామండి. కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటారు. సో ఆ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్, అది అటెంప్ట్ చేపిస్తాం అనమాట, ట్రైన్ చేసి. సో ఈ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, రేపు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి, లేదంటే IELTS రాసుకొని అబ్రాడ్ వెళ్ళాలన్నా, లేదు ఏదైనా MNC కంపెనీకి రిటర్న్ ఎగ్జామ్కైనా కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నట్లుగా మనం క్యాట్ మ్యాండేటరీ చేసామండి. రైట్, ఇప్పుడు మీరు అన్నది వింటుంటే స్టూడెంట్స్ బిజినెస్ పెట్టుకోవాలి అని అంటే సో మీ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఈ విషయంలో మాత్రం 100% స్టూడెంట్కి పక్క నుండి నడిపిస్తారండి. మనకి BYST కానివ్వండి, CII అలా కొన్ని ఫౌండేషన్స్తో టైఅప్స్ ఉన్నాయండి. సో బ్యాంక్ లోన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఫ్రీ మెంటర్షిప్, అంటే ఈ బిజినెస్లో ఇంత కాంపిటీషన్ ఉంది, ఈ బిజినెస్లో మీరు ఎంత ఎక్వైర్ చేయగలుగుతారు, ఇన్ని ఇయర్స్కి మీరు బ్రేక్ ఈవెన్కి వెళ్తారు అనేది కూడా అనాలిసిస్ చేపించి హెల్ప్ చేపిస్తామండి. రైట్, ఇప్పుడు బీబీఏ ఈడీపీ చేస్తే పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అని మాకు అర్థమైపోయింది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? సో ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి? వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్ కాకుండా ఓన్గా స్టార్టప్స్ పెట్టేంత స్కిల్స్ మీరు ఇస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది పిల్లల ఫ్యూచర్ అనేది పేరెంట్స్కి ఒక డౌట్. మన ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో చూసుకుంటే 100% ప్లేస్మెంట్ ఉంటుందండి. మనం
బాండ్ పేపర్ మీద ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ రాసిచ్చేస్తున్నాం అనమాట. నేను మీకు ముందే చెప్పాను. సో యావరేజ్ స్టూడెంట్ అయినా, డల్ స్టూడెంట్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా అతని క్యాపబిలిటీ ఏమైనా మనం 3 years బాగా ట్రైన్ చేసుకొని ప్లేస్ చేపిస్తున్నాం విత్ మినిమల్ ప్యాకేజ్. మంత్లీ అట్లీస్ట్ వాళ్ళు ఒక 20,000 వాళ్ళ లైవ్లీహుడ్కి, ఎంత డల్ స్టూడెంట్ అయినా, ఎంత ఇన్క్యాపబుల్ అయినా మినిమం ప్యాకేజ్ టు ఇప్పటి వరకు అయితే 9 to 10 lakh వరకు మన కాలేజ్లో వచ్చిందండి. ఏది మన అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి బీబీఓలో మనం చేపించాం. ఇంటర్న్షిప్ కాదండి, డైరెక్ట్ ప్లేస్మెంట్. ఓకే డైరెక్ట్ ప్లేస్మెంట్ మనం 10 lakh వరకు ఇప్పించాము. శ్రావణి గారు 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు మాత్రమే? అంటే స్టూడెంట్ వైజ్గా చూసుకుంటే మనం ఒక సోల్జర్ లాగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నామండి. ఇండస్ట్రీస్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్, క్యాట్ అని, ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్ అని వాళ్ళని ఇంత ప్రెషర్ చేస్తున్నాం కదా. అవుట్ ఆఫ్ దిస్ ప్రెషర్ రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్కి బాగా వస్తారో, రెగ్యులర్లీ క్లాసెస్కి రావాలి అండ్ ఏదైతే మనం అసైన్మెంట్స్ వాట్ ఎవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఏవి మిస్ చేయకుండా మనల్ని ఫాలో చేస్తారో ఈజీగా ప్లేస్ అవుతారండి. చెప్తున్నాను కదా, సోల్జర్ లాగా ట్రైన్ చేసి కూర్చోపెడతాను. ఎందుకు మాట్లాడలేరండి? ఇంటర్వ్యూ ముందు కూర్చున్నప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ చూసారు, అరే నిన్ను ఎందుకు తీసుకోవాలరా భయ్, నేను మా కంపెనీలోకి నీలాంటి వాళ్ళు బయట గవర్నమెంట్ కాలేజ్ నుంచి కూడా దొరుకుతున్నారు విత్ వెరీ లెస్ ప్యాకేజ్. యూఆర్ ఆస్కింగ్ ఫర్ 5 lakh ప్యాకేజ్, 6 lakh ప్యాకేజ్, బయట తక్కువ ప్యాకేజ్ కూడా నాకు వర్కౌట్ అవుతున్నారు కదా, నిన్ను ఎందుకు తీసుకోవాలి అని అడుగుతారు. అడిగినప్పుడు సార్ నేను ఈ 3 yearsలో ఎన్ని ఇండస్ట్రీస్ చూశాను, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇన్ని ప్రాజెక్ట్స్ నేను రిపోర్ట్స్ ప్రిపేర్ చేశాను ఇండస్ట్రీస్ చూసి, నన్ను మీరు తీసుకుంటే నేను మీకు ఒక ఎస్సెట్ని అవుతాను సార్, లయబిలిటీని అయితే అవ్వను అని వాళ్ళు మాట్లాడగలగాలంటే చూడాలి. వావ్, సూపర్. చాలా రియల్లీ నిజంగా వీళ్ళకి ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో జాబ్ ఇవ్వడం కానీ జాబ్ తీసుకోవడం కానీ పెద్ద మ్యాటర్ కాదు. ఓహో, ఇదన్నమాట మీ టెక్నిక్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రావణి గారు. సో మీ దగ్గర బీబీఏ ఈడీపీ చేసిన స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నారు కదా. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్.